దాసుల ప్రార్థన తప్పకయుసగెడు యేసు నాయకుడే మా వేల్పు దోసములు దోజనుడైనను దోసిలోగ పరవాసి చేయునట దాసుల ప్రార్థన తప్పకయుసగెడు యేసు నాయకుడే మా వేల్పు జనరహిత స్థలమున జని వేడేడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదమున మిన సాధుతమా జనులను చూచిన సంతసమిడునట దాసుల ప్రార్థన తప్పకయుసగెడు యేసు నాయకుడే మా వేల్పు మది విశ్వాసము కూడిన ప్రార్థన సదయత వినుటకు చెవులోగున్ హృదయము కనుగొని ఉచిత సమయమున కుదురుగా భక్తుల కోర్కెలిచునట దాసుల ప్రార్థన తప్పకయుసగెడు యేసు నాయకుడే మా వేల్పు ముదమున ఇద్దరు ముగ్గురు నొకచో పదిలముగా తను ప్రార్థింపన్ వదలక తానట వచ్చియుందునని మృదువుగా పలికిన కృతరక్షకుడట దాసుల ప్రార్థన తప్పకయుసగెడు యేసు నాయకుడే మా వేల్పు ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, మన ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్లో మనము ఈరోజు థర్స్డేకి వచ్చి ఉన్నాం. మన ప్రార్థన అంశాలు ముఖ్యంగా ప్రార్థనను మనలను మనము అంకితం చేసుకోవడం అనేటువంటి అంశం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఫెలోషిప్లో ఉండేటువంటి విశ్వాసులు, సంఘాలు ఇవన్నీ కూడా కొంత శత్రువు అనగా సాతాను దాడిని ఎదుర్కొంటున్నారు. ఆ యొక్క విశ్వాసులను సాతాను దాడి చేసి శోధించే విధానంలో పలు వైపుల నుండి వచ్చే శోధనల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వుదేవా, మాకు నీ కృపను అనుగ్రహించని మనము ప్రార్థన చేయడమే. మనం ఆదివారం మొదలు పెట్టుకున్నాం. సాటర్డే వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 4 రోజులు మనము సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రార్థన డివోషన్, ప్రార్థన అంశాల గురించి సంఘమంతా కూడా మనం ప్రార్థించాం. బాధ్యతగా మన యొక్క ప్రార్థనలను దేవునికి విన్నపం చేయడమే మన పని. సమాధానము ఇవ్వడము లేకపోవడం అనేది ఆయన యొక్క చిత్తం. సో దేవుని చిత్తంలో మనము ప్రార్థన చేయడం అనేది మనము నేర్చుకోవాలి. ఈరోజు థర్స్డే నేను కీర్తన 143 కీర్తన 9వ వచనము మీద కొద్దిసేపు డివోషన్ చేస్తాను, మెడిటేషన్. రేపు చిరు, ఎల్లుండి సన్ని వారు సిద్ధపడుతున్నారు. వారు కూడా
వారికి ఇవ్వబడినటువంటి సమయంలో వారు ఈ యొక్క ప్రార్థనలు చేయడము, డివోషన్ చేయడము, ప్రార్థించటం గురించి వారు ఆలోచన చేస్తున్నందుకు దేవునికి వందనాలు. అనేక ప్రేయర్ పాయింట్స్ ఇవ్వబడ్డాయి. ప్రేయర్ పాయింట్స్తో పాటు మన సంఘంలో ఉన్న వారి గురించి, వచ్చిన వారి గురించి, జూమ్లో హాజరైన వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తుండాలి. ప్రియ పరిశుద్ధులారా, కీర్తనాకారుడు 143:9 ఏమంటున్నాడంటే, యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. శత్రువు అంటే డెవిల్ మనుషులు, సాతాను మనుషులు, సాతాను క్రియలు, సాతాను ఇబ్బందులు. ఇక్కడ మరుగు అంటే అర్థం ఏంటంటే రిఫ్యూజ్. దానికి ఇంకొక తెలుగు పదం ఉంది, శరణుజొచ్చుట. అంటే భక్తుడైన దావీదు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమలలో నీవు నాకు తోడై ఉన్నావు, నిన్ను శరణుజొచ్చి ఉన్నాను దేవా, నన్ను ఈ శోధనలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపింపమన్న విధముగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను బాగా చిన్నప్పుడు, అంటే ఇంచుమించు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు కూడా చాలా బలహీనంగా ఉండేది శరీరం. అంతగా ఫ్లషీగా ఉండేది కాదు. చిన్నప్పుడైతే మరీ లీన్‌గా ఉంటూ ఉండేవాడిని. సో, కొంతమంది క్రీస్తు విరోధులు అప్పుడే చిన్నప్పుడే నాకు ఈ క్రైస్తవ్యం మీద వ్యతిరేకతను నేను చవిచూశాను. నన్ను మోజుగాడు, హల్లెలూయాగాడు అని నన్ను విమర్శించి కొడుతూ ఉండేవారు. అంటే భయంకరంగా కొట్టేయడం కాదు గానీ, స్నేహితులు కొట్టడం ఎలా ఉంటుందో తెలుసు కదా! అలా కొడుతూ ఉండేవారు. నేను కాస్ట్, క్రీడ్, సొసైటీ అనే భేదం లేకుండా కొంచెము ఆ గ్రూప్‌లో బలంగా ఉన్నవాడి దగ్గరికెళ్ళి నేను శరణు, శరణు అనేవాడిని. అప్పటికే నాకు ఆ టెక్నిక్ తెలుసు. శరణు, శరణు అనగానే వాడికి నా మీద కోపమున్నా లేకున్నా, వాడికి బలమున్నా లేకున్నా, నా మీద దాడి చేసే వారిని ఎదుర్కోవడానికి ఒక సంసోన్‌లాగా నిలబడిపోతుండేవాడు. అంటే శరణు అనేటువంటి మాటలో అంత ఉద్రేకం, అంత ఉత్తేజం, అంత పవర్ ఉంది. నిన్ను నేను శరణుజొచ్చున్నాను మిత్రమా, నన్ను దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, నేను బలహీనుడినంటే, ఆ శరణు ఎవరినైతే, ఏ మిత్రుడినైతే కోరి ఉన్నానో వాడు నా శత్రువుల మీదకి అటాక్‌కి వెళ్ళిపోతుండేవాడు. నేను ఆ సంఘటన నాకిప్పటికీ గుర్తే. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతుల్లో నాకు ఇలా జరుగుతూ ఉండేది. నేను చదివింది పల్లెటూరు కాబట్టి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండేటువంటి స్కూల్ కాబట్టి, చిన్నప్పటి నుంచి నాకు ఈ యొక్క ఆహ్, మా యాంటీ క్రిస్టియనిజం మా బాధ నాకు తెలుసు. సో, మానవులముగా మనమే ఒకరిని నిన్ను శరణజొస్తున్నాను, జొచ్చియున్నాను, నన్ను మరుగుపరుచుకో అంటే వాడు మనకి బాడీగార్డ్‌లాగా, ఒక హెర్క్యులెస్ లాగా, ఒక సంసోన్ లాగా అడ్డంగా నిలబడిపోతూ ఉండేవాడు. ఆ మాటలో అంత పవర్ ఉంది. మరి మానవులను సృష్టించినటువంటి యేసయ్య, దేవాది దేవుడు దగ్గరికి వెళ్లి మనము, యేసయ్యా, మా శత్రువులు మమ్మల్ని దాడి చేస్తున్నారు. మా మా మిషనరీలు ఇబ్బందుల్లో ఉన్నారు. మా చర్చిలు ఇబ్బందుల్లో ఉన్నారు. మా సేవకులు ఇబ్బందులో ఉన్నారు. మా సంఘస్థులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి యేసయ్యా, నీవే శరణమనినప్పుడు ఆయన మనకెందుకు సహాయం చేయడు అని మనం ప్రశ్నించుకోవాలి. అయితే అడుగుట నీ వంతు. ఆయన మనలను శ్రమల నుంచి విడుదల చేయుట, అది ఆయన వంతై ఉన్నది. మనకు సాధారణంగా శత్రువులు బాహ్యం నుంచే ఉంటారు. ఇంటర్నల్‌గా ఉండరు. కానీ కుటుంబాల్లో కూడా శత్రువులు ఉంటారు మనకి. అంటే అసూయాపరులే శత్రువులు. మనల్ని చూసి ఓర్వలేనోళ్ళే శత్రువులు. మన జీవితాలకి తుదముట్టించేద్దామని ఆళ్ళకుండదు గానీ, మనల్ని చూసి ఇట్టే అసూయ పడతా ఉంటారు. వీళ్ళకి మంచి చర్చ్ ఉంది, మంచి పాస్టర్ ఉన్నాడు, మంచి సదుపాయాలున్నాయని మిగతా వాళ్ళు అసూయ పడవచ్చు. అదే ముప్పేం కాదు గానీ అసూయ అంతే. అలా అయితే శత్రువులు ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్నటువంటి
విధానంలో కొంత బయట నుంచి వ్యతిరేకత క్రైస్తవుల మీద ఉంది. ఆ వ్యతిరేకతను మనము బాహ్యంగా తట్టుకోలేము. వాళ్ళు ఒక మాబ్‌లాగా వచ్చి మాబ్ వయలెన్స్, మాబ్ హిస్టరీ లాగా వేసేద్దాం రా, వేసేద్దాం, వేసేద్దాం అనుకునే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. మరి అలాంటి పరిస్థితులు వస్తున్నాయి కనుక ముందుగానే జాగ్రత్త పడి యేసయ్యా నీ శరణుజొచ్చున్నానని మనం ప్రార్థించటంలో మనకు ఆశీర్వాదకరంగా ఉంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మన 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 మనల్ని శోధనల నుండి విమోచించేవాడే మన దేవుడు అనేటువంటి విధానంలో మన జీవితాలు ఎప్పుడూ కూడా ప్రభువుని శరణుచొచ్చే విధంగా ఉండాలి. దేవుడే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. నిత్యము దేవునిలో క్రీస్తుతో దాగి జీవించాలి మనము. దినములు చెడ్డవి గనుక మీరు ఆ సమయమును సద్వినియోగం చేసుకోమని ఒక చోట ఉంది. సాతాను గర్జించిన సింహం వలె తిరుగుతున్నాడని ఇంకో చోట ఉంది. ఈ విధముగా మనం ఎప్పుడూ కూడా అలర్ట్‌గా కొంచెం చురుకుగా ఉండాలి. సోమరితనంతో ఉంటే మనకి కొంచెం ఇబ్బందులొచ్చేటువంటి అవకాశం ఉన్నది. మన దినచర్యలో దేవుని రక్షణ సన్నిధిని చురుకుగా వెలుగుతూ ఉండాలి. కీర్తన 44లో దేవుడు మనకు ఎలాగ ఆశ్రయమై ఉన్నాడో అని ఇక్కడ రాయబడింది. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇది నేర్పిస్తారు మనకి. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హి ఈస్ అవర్ సేవియర్. ఫోర్ట్ ఈస్ అవర్ దుర్గము అంటే ఫోర్ట్ కొండ అయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడై ఉన్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. 7వ వచనం. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 10వ వచనంలో ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సాతాను ఇట్టే మిడిసిపాటు పడతా ఉంటది. దేవుని మీద ఎప్పుడూ విక్టరీ సాధించలేదు. దేవుని బిడ్డల మీద ఎప్పుడూ విక్టరీ సాధించలేదు. అయినా పరాజితుడవుతాడని తనకి తెలిసినప్పటికిని ఎప్పుడూ కూడా దేవుని మీద వ్యతిరేకత చేస్తూనే ఉంటాడు. అలాగే మనల్ని బాధపెట్టేవారు, క్రైస్తవులను బాధపెట్టేవారు, వారికి తెలుసు వాళ్ళెప్పటికైనా పరాజితులు. లేదంటే దేవుడే వారి మీదకి శిక్ష తీసుకొస్తాడని వాళ్ళకి తెలుసున్నప్పటికిని, వాళ్ళు దే హావ్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్. ఆ డెవిల్ స్పిరిట్ ఎప్పుడు కూడా దేవుని పనిని అడ్డగించడం, తిరస్కారం చేయడం. కనుక వాళ్ళని మార్చడం అసాధ్యం. ప్రార్థన చేయాలి మనము చేస్తాము. అయితే knowing pretty well they will be defeated by the God's people. God they will not go back. They want to harm the God's people. They want to hinder the worship. They want to hinder the progress of the Christian faith. అయినప్పటికీ మనం వెరవకుండా విశ్వాసములో తొట్టుబాటు పడకుండా మనం ముందుకు వెళ్ళాలి. చూడండి ఎన్ని వచనాల్లో ఏడు కీర్తన 46, 7 వచనము, 10 వచనం, 11 వచనంలో 11లో కూడా సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి వాక్యం ఏంటంటే, దేవా, యెహోవా, యేసయ్యా నేను నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. శత్రువులంటే రియల్‌గా మనకి బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉండే శత్రువులు లాంటోళ్ళు కాదు. మన 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 మీద వ్యతిరేకము కలిగినటువంటి వారందరూ మనకు శత్రువులే. వారిలోంచి నన్ను విడిపింపుము. మరి వీటన్నిటిని మనము ఒకసారి దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ, రెగ్యులర్‌గా మనము చేసేటువంటి ప్రేయర్ ఫోకస్ పాయింట్స్ ఏమున్నాయో వాటిని ఒకసారి మళ్ళా చూసుకుందాం. అధికారము, శక్తి కలిగిన వారికంటే మన అధికారులకు, రాజకీయ నాయకులకు తగిన జ్ఞానం, మనల్ని బాగా పరిపాలించేలాగా తగిన జ్ఞానం ఇవ్వాలి. అదేవిధంగా ఆపత్కాలములో విశ్వాసులు దేవుని నుంచి దూరంగా పోకుండా సత్యాలను అంటిపెట్టుకుని ఉండాలి. అంటే సంఘంలో వారు చెదిరిపోకూడదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆప్తులను కోల్పోయిన వారి కొరకు ప్రార్థన చేయాలి. యువజన ఫెలోషిప్ ర్యాలీ అని త్వరలోనే జరగబోతుంది. ఏడాదికోసారి జరుగుతుంది. ఆ కమిటీ నిమిత్తం ప్రార్థన చేయాలి. తర్వాత ఎస్ఎఫ్‌టి అనే రేడియో కార్యక్రమం ద్వారా మన చర్చ్ ఆఫ్ గాడ్ సత్యాలు వెల్లడి చేయబడతాయి. వాటి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుని సంఘాల్లో ఫుల్ టైమ్ వర్కర్స్
గాస్పల్ వర్కర్స్ మన గిఫ్ట్ కూడా ఫుల్ టైం గాస్పల్ వర్కర్ రావాలని మేము ఆశిస్తున్నాం. దేవుని చిత్తంలో అది జరుగును గాక. అలాగా మన బ్రెయిన్ గారు, యాండీ గారు, క్రేగ్ జోన్స్ గారు ఇలాంటి వాళ్ళు ఫుల్ టైం వర్కర్స్ అనమాట. ఫుల్ టైం వర్కర్స్ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇంకా డేకన్స్ గురించి, ఓవర్సీర్స్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. సాక్షి జీవితాన్ని చూపించాలి. మన 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 విశ్వాసులు ఉద్యోగస్తులుంటే లంచగొండిగాళ్ళు గానీ, విభేదాలు సృష్టించే వాళ్ళు గానీ, వాళ్ళ జీవితంలో టెస్టిమనీ అనేది చాలా బాగుండాలి. అందువలన ఉద్యోగం చేస్తున్నటువంటి మన సంఘపు విశ్వాసులు మంచి టెస్టిమనీని ప్రభువులో కలిగి ఉండాలి. ఉద్యోగాలు వెతుకుతున్న వారి కొరకు మంచి ఉద్యోగం ఇవ్వాలి అంటే, మరి జీవితం సాగాలంటే కొంత సంపాదన ఉండాలి కదా! కొంత సంపాదన ఉండాలంటే ఉద్యోగం చేయవలెను. కనుక ఉద్యోగాలని సెర్చ్ చేసే వారి కొరకు ప్రార్థన చేయండి. చిన్న సంఘాల గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి సువార్త ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మన ద్వారానే కాదు, మన సంఘాల ద్వారా కాదు, గాస్పెల్ ద్వారా అనేక చోట్ల సువార్త ప్రకటింపబడుతుంది. ఆ సువార్త ప్రకటనకు సానుకూలంగా ప్రభు వార్త విని ప్రజలు స్పందించేలాగున మనం ప్రార్థన చేయవలెను. ప్రార్థన మొదలెడదామండి. లెట్ us pray on the prayer points. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినా నేడు నిరంతరము